పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో 9 మంది అరెస్ట్ చేస్తే 3 పరారీలో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎటువంటి రియల్ ఎస్టేట్, ఇంకా ఎవరెవరు కలిశారనేసి ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. వేరే చౌదరి హత్య కేసు కొలుక్కు వచ్చిన వేళ ప్రకాశం ఎస్పీ ఆధ్వర్యంలో ఈ హత్య కేసు ఎలా జరిగింది, దాని తీరుతెన్నులు వివరించిన వేళ ఈ కేసులో ప్రధాన సూత్రధారుడిగా వ్యవహరించినటువంటి ముప్పా సురేష్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా వేట కొనసాగిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ ముప్పా సురేష్ వేరే చౌదరి మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న వేళ వాళ్ళకి ఫస్ట్ ఒక 2-3 రోజులు ఈ కేసుకు సంబంధించి క్లారిటీ రాకుండా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న వేళ మరి ముప్పా సురేష్కు సంబంధించినటువంటి ఒక ఆడియోని మరి ఒక మాయా టీవీ ఛానల్ ప్లే చేసి ఆ ఆడియోని వైరల్ చేయటం వెనక కూడా కొంత విపత్కర పరిస్థితులు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఆ టీవీ ఛానల్ అధినేత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో అతను ఆధ్వర్యంలో ముప్పా సురేష్ భార్యను తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడించడం, ఆ వీడియోని వైరల్ చేయించడం కూడా కొంత అలజడి రేగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అసలు ముప్పా సురేష్ ఆడియో అది రియల్ ఆడియోనా, లేకపోతే ఆ టీవీ ఛానల్ ఏదన్నా మరి వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవటానికి మరి చేశారా అనే కోణంలో కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే చౌదరి కేసు వ్యవహారం సంచలనం రేగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. వేరే చౌదరి మర్డర్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. నిందితులు ఎవరైనా భూమి మీద వాళ్ళకి బతికే ఛాన్స్ లేదని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వేళ పోలీసులు దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకొని కేసు దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ టీవీ ఛానల్ అనూహ్యంగా ఒక ఆడియోని లీక్ చేసి ఒక ఆడియోని వైరల్ చేయాల్సిన అవసరం ఏందా అనేది కూడా మరి ఆ కోణంలో కూడా మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే లోకేష్ బాబు అమనపురోలు గ్రామానికి వచ్చిన వేళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా మరి అక్కడ ఆ లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఈ వ్యవహారం అంతా కూడా ప్రజలందరూ జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. ముప్పా సురేష్ కనుక దొరికితే మరి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్లో దానికి సంబంధించి 3 ప్రత్యేక బృందాలలో వేట కొనసాగిస్తున్నాయని, ముప్పా సురేష్ కనుక దొరికితే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారైనా ఇంకా ఈ కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అంశాలను కూడా పోలీసులు లోతుగా చర్చించడం జరుగుతుందని ఎస్పీ గారు గతంలో ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో నిందితులకు సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి రిమాండ్ కూడా కొనసాగించడం జరిగింది. ముప్పా సురేష్కు సంబంధించినటువంటి గాలింపు విస్తృతంగా చేస్తూ ఉన్నారు పోలీసులు. అతను కనుక దొరికితే వేరే చౌదరికి సంబంధించినటువంటి కేసు పూర్తిగా కొలిక్కొస్తుందని కొంతమంది మరి ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు.